గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ కీర్తన. నేను ఇక్కడ పీడియాట్రిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో. ఈ రోజు మీకు ఒక కండిషన్ గురించి చెప్తాము, హైపోస్పీడియస్ అనే కండిషన్ గురించి. ఈ హైపోస్పీడియస్ అనే కండిషన్లో మామూలుగా అబ్బాయిలకి యూరిన్ అనేది ఫ్రంట్ నుంచి స్ట్రీట్గా వెళ్తున్నాడా లేదంటే కింద భాగం అడుగు భాగం నుంచి యూరిన్ వెళ్తున్నాడా అనేది ఫస్ట్ నోటీస్ చేయాల్సిన విషయం. ఇలా ఏమైనా ప్రాబ్లం ఉంటే గనక యూరిన్ గనక చాలా తక్కువగా వెళ్ళడం కానీ, డ్రాప్గా వెళ్ళడం కానీ, లేదంటే చాలా సన్న దారిలో వెళ్ళడం కానీ, ఇలాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా ఒక పీడియాట్రిక్ సర్జన్ దగ్గర మీరు వచ్చి చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి కండిషన్కి ఆపరేషన్ అనేది అవసరం అవుతుంది. బాబుకి ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, ఇలాంటివన్నీ నోటీస్ చేసి మీరు ఎంత తొందరగా వచ్చి చూపిస్తే అంత బెటర్ అనమాట. ఎప్పుడైనా హైపోస్పీడియస్ అనే కండిషన్తో పాటు వరిజాలు అనేది కిందకి దిగాయా లేదా అనేది కూడా చూడాలన్నమాట. రెండు సైడ్లు కిందకి దిగి ఉంటే అది నార్మల్, కానీ ఒక సైడ్ కనుక ఖాళీగా ఉంది అని అనిపిస్తే కనుక ఎప్పుడైనా మీ పీడియాట్రిక్ సర్జన్కి ఒకసారి చూపించుకోవడం మంచిది.